చదువు చెప్పాల్సిన టీచర్లు, సభ్యత నేర్పాల్సినటువంటి సమాజం ఏం నేర్పిస్తోంది? గురువు స్థానంలో ఉండి మంచి చెడు నేర్పించాల్సిన వాళ్ళే ఇలా దురుసుగా ప్రవర్తించి ఒక అమ్మాయి మరణానికి కారణమవుతారా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కాలేజీ ఆందోళన చేపడుతోంది. ఈ సంఘటన జరిగింది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక అమ్మాయి కాలేజీకి ఆలస్యంగా వస్తే ఆ అమ్మాయిని లెక్చరర్లు శ్రీలక్ష్మి అండ్ మధురిమ ఇద్దరు కలిసి ఏం జరిగిందనంటే అమ్మాయి పీరియడ్స్ వచ్చాయి మేడం అని చెప్పిందంట. అయితే అవునా, ఏది చూపించు అని చెప్పి దురుసుగా ప్రవర్తించారట. ఆ అమ్మాయిని అవమానానికి గురి చేశారంట. వాళ్ళ మిస్బిహేవియర్తో ఆ అమ్మాయి మెంటల్గా కొంత టార్చర్ గురైంది. దీంతో కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. అంతలోనే అకస్మాత్తుగా ఆ ఇంట్లో కుప్పకూలిపోయి పడిపోయింది ఆ అమ్మాయి. తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మొదట్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ అమ్మాయి మరణించింది అని చెప్పి డాక్టర్లు చెప్పారట. అయితే టీచర్ల యొక్క నిర్వాహకం మూలంగానే మానసికంగా కృంగిపోయి తనని దురుసుగా, అసలు అమ్మ అక్కడ ఆ టీచర్లు కూడా మహిళలే కదా, మనుషులేనా? మీరు అసలు మనుషులేనా? ఓ అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పిందా చూపించమంటారా? ఏంటిదని మీరు నేర్పించేది కాలేజీల్లో? అమ్మాయి నాకు పీరియడ్స్ వచ్చాయంటే ఏది చూపించు అని చెప్పి అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా? పీరియడ్స్ వచ్చాయంటే చూపించమంటారా? ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? మీరు ఒక ఆడవాళ్ళని విషయం మర్చిపోయారా? ఆ సమయంలో మీరు ఒక ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళ సమస్యలు ఇలా ఉంటాయని చెప్పి మర్చిపోయారా? మనుషుల్లా కాకుండా పశువుల్లా బిహేవ్ చేస్తున్నారా? ఆ ఇద్దరు టీచర్ల పైన ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. ఆ అమ్మాయి పైన దురుసుగా ప్రవర్తించడంతో ఆ అమ్మాయికి ఏం జరిగింది తెలియదు, కానీ ఇంటికి రాగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రి తీసుకువెళ్తే ఆ అమ్మాయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి మరణించింది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఒకసారి ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొని విద్యార్థులు ఏ రకంగా ఆందోళన చేపడుతున్నారు, ఆ సిచ్యువేషన్ చూద్దాం. సో కొన్ని వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ చేరుకొని ఆ కాలేజ్ గేట్ ముందు ధర్నా చేస్తున్నారు. ఆ ఇద్దరు టీచర్ని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, ఏంటి ఆ అమ్మాయికి ఈ రకంగా బాధించి ఆ అమ్మాయిని మానసికంగా వేధించి ఆ అమ్మాయిని ఇబ్బంది గురి చేశారనే ఒక మాట అక్కడ విద్యార్థి తల్లిదండ్రులు కానివ్వండి, ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో అంటే ఈ మాట కారణంగానే ఆ అమ్మాయికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? అంటే ఎమోషనల్గా ఇబ్బంది పడి ఏదైనా మానసిక ఆందోళనకు గురైందా, లేదంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండేవా? ఎస్ మనోజ్, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులే రాక్షసులుగా మారారు. క్రమశిక్షణ పేరుతో ఒక విద్యార్థిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆమె మృతికి కారణమైన దారుణ ఘటన నగరంలోని మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వర్షిని అనే విద్యార్థిని ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చిందని అదే సాకుగా తీసుకున్న లెక్చరర్లు ఇద్దరు శ్రీలక్ష్మి అండ్ అలాగే మధురిమలు ఆమె తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి నరకం చూపించారు. కాలేజీకి ఎందుకు లేక వచ్చావు? పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా? ఏది చూపించు అంటూ అత్యంత అసభ్యకరంగా జుగుప్సాకరంగా మాట్లాడినట్టుగా తెలిసింది. సో విద్యార్థులందరి ముందు లెక్చరర్లు మాట్లాడిన మాటలకు విద్యార్థిని వర్షిని తీవ్ర మనస్తాపానికి గురైంది. కాలేజీలో జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక వర్షిని ఒక్కసారిగా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ మాటలే పదే పదే గుర్తు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వేదన అనుభవించింది. ఈ క్రమంలో ఇంట్లోనే తలదిరిగి పడిపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటికే వర్షిని మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తలడిల్లిపోయడం జరిగింది. మరోవైపు వర్షిని మృతికి లెక్చరర్లు వేధింపులే కారణమని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అండ్ విద్యార్థి సంఘాలు కళాశాల ముందు భారీగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. విద్యార్థిని మానసికంగా వేధించిన శ్రీలక్ష్మి మధురిమలను వెంటనే అరెస్ట్ చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడ విద్యార్థులు సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. ఇవాళ రోజు జనరేషన్ లో ఉన్న కిడ్స్, ఎలాంటి జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు తిట్టినా, మార్కులు రాకపోయినా, లేకపోతే ఏదైనా గొడవ జరిగినా, చిన్న చిన్న మానసిక వేదన గురైనా
సూసైడ్ చేసుకుంటానంటే బలమరణానికి పాల్పడుతూ ఉన్నారు. చాలా సింపుల్ గా ప్రాణాలు తీసుకోవడానికి వెనుకట్లేదు ఈ రోజున్న జనరేషన్ అంతా కూడా. అలాంటిది ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిని ఒక లెక్చరర్ అంతమంది విద్యార్థుల ముందు అంత అసభ్యకరంగా, అంత జుగుప్సకరంగా పదే అన్ని మాటలంటూ వేధించేసరికి ఆమెకి పదే మాటలు మనసులో తిరుగుతుంటూ ఇంటికి వెళ్ళినా కూడా బాధ తట్టుకోలేకపోయింది. కొన్ని సార్లు ఇలాంటివి ఈ ఫోమియా కూడా అటాక్ అవుతూ ఉంటుంది. ఒకేసారి మనలో గుండెలకు బాధ జోరినా పదే దాని గురించి ఆలోచించినా కూడా మెదడులో నరాలు చితికే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు 10 సార్లు చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఘటనే వర్షిని పదే దాని గురించి ఆలోచించి ఒత్తిడికి లోనడంతో లోపల బ్లడ్ క్లాట్ అయ్యి, నరాలు చితికి బ్లడ్ క్లాట్ అయ్యి మరణించినట్టుగా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. పూర్తి వివరాలు పోస్ట్ మార్టం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఇద్దరు టీచర్ లెక్చరర్ పై అమ్మాయికి గతంలో అనారోగ్య సమస్య ఉండేదా, లేదంటే ఈ టీచర్లు పెట్టినటువంటి మానసిక ఒత్తిడికే ఆ అమ్మాయి ఇలా మరణించిందా? ప్రస్తుతానికైతే తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. కానీ వర్షికి అంత సీరియస్ గా ఇష్యూస్ ఉన్నట్టు ఏం తెలియడం లేదు. చాలా సాధారణంగానే విద్యార్థులతో పాటు అందరితో పాటు ఆడుకుంటూనే కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళింది, కాలేజీకి వెళ్ళిందంటే కూడా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ జరిగిన ఒక్కసారిగా ఇలాంటి అవమానాన్ని తట్టుకోలేక ఇదంతా కూడా జరిగిందంటూ కూడా తెలుస్తా ఉంది. మరి పూర్తి వివరాలు అయితే పోస్ట్ మార్టం తర్వాత తల్లిదండ్రుల వాంగ్మూలం, గతంలో వచ్చిన హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు పూర్తి వివరాలు తీసుకున్నాకే ముందుకెళ్తామని కూడా చెప్తా ఉన్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి కాలేజ్కి లేట్గా వచ్చిందంట. కాలేజ్కి లేట్గా రావడంతో అక్కడ టీచర్స్ శ్రీలక్ష్మి అండ్ మధురిమ ఇద్దరు కూడా ఆ అమ్మాయిని అడ్డుకున్నారు. ఎందుకు లేట్ అని అంటే అమ్మాయి ఒక సమాధానం చెప్పింది. పీరియడ్స్ వచ్చాయి మేడం, అందుకే లేట్ అయిందనేటువంటి ఒక సమస్యని చెప్పుకొచ్చింది. డెఫినెట్గా అమ్మాయిలప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని అర్థం చేసుకుంటారని చెప్పి ఏదైనా సమస్య వచ్చినా కూడా సాటి మహిళగా లేకుంటే ఒక ఆడదానిగా ఒక వేరే వారికి చెప్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు రాక్షసంగా ప్రవర్తించినట్టు చాలా క్లియర్ అర్థమవుతోంది. అంతమంది విద్యార్థులు ఒక అమ్మాయి మరణం తర్వాత ఆ టీచర్ల పైన, అదే కాలేజీలో చదివే విద్యార్థులు రోడ్డు ఎక్కారంటే ఆ టీచర్ల ప్రవర్తన ఏంటో అర్థమవుతోంది. ఇక్కడ ఈ అమ్మాయి సమస్య ఒకటే కాదు, అంతమంది కూడా రోడ్డు ఎక్కి అంతా ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు అంటే ఆ టీచర్లు ఎంతలా ఇంకా వారు కూడా ఇబ్బంది పెట్టారో అర్థమవుతోంది. ఏంటి పీరియడ్స్ వచ్చాయా, చూపించు అని చెప్పి ఆ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించారంట. తన ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు. అంత దురుసుగా ప్రవర్తించిన తర్వాత ఆ డే గడిచిపోయింది. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఉన్న పలంగా సొమ్మసిల్లి పడిపోయింది, కుప్పకూలిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే మీ అమ్మాయి మరణించింది బ్లడ్ క్లాట్ అయిన కారణంగా అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచిగా చక్కగా చదువుకుంటుంది, కాలేజీకి వెళ్తోంది, వస్తోంది. తమ కూతురు రేపటి రోజున మంచి ఉజ్వల భవిష్యత్తు కోసం అని చెప్పి ఆశించిన ఆ తల్లిదండ్రులకి ఈ రూపంలో ఒక దుఃఖం ఎదురైంది. ఇప్పుడు ఆ టీచర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో దయచేసి మీరు టీచర్లు అన్నంత మాత్రాన మరీ క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రమే గురువుల స్థానంలో ఉండి మీరు వారిని మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి, వారిని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. వాళ్ళు వారిని డైరెక్ట్గా బలమరణానికి పాల్పడే విధంగా మీరు చర్యలు ఉండకూడదు. సో ప్రతి దాంట్లో కూడా చెప్తుంటారు, ఆచార్య దేవోభవ, ఊరికే అనలేదు ఈ పదం. మీరు దేవుడితో సమానమని ఊరికనే రాలేరు. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడాలు, అమ్మాయిల్ని ఇబ్బందులకు గురి చేయడాలు, అబ్బాయిని కొట్టడాలు మరీ దారుణంగా, దానికంటూ లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ జరిగిన సంఘటన పైన విద్యార్థుల ఆందోళన చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు,